హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం రేవంత్ రెడ్డి గప్పాలు అయితే చూస్తూనే ఉంటాం కదా. మనకు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి మొన్న జంజీ రిజగ్నేషన్ చేశాడు కదా ధర్మేంద్ర ప్రధాన్. నెక్స్ట్ ఈయన ఓ మీటింగ్లో మాట్లాడుతూ ర్యాలీకి సంబంధించిన మీటింగ్లో మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే రేవంత్ రెడ్డి గారు, నేను నెక్స్ట్ రాహుల్ గాంధీ పిఎం అయితే పక్కాగా ఇండియా అలయన్స్తో మాట్లాడి ఒక జంజీ నాయకుడినే మనకు ఎడ్యుకేషన్ మినిస్టర్గా పెడతా, పక్కా నా జిమ్మెదార్ అని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆ వీడియో ఇందాం అనమాట. केंद्र में राहुल गांधी प्रधानमंत्री मंत्रिवर्ग में यही जनता को विद्या मंत्री बनाने का वादा करता हूं। ये जिम्मेदारी मैं लूंगा। मैं बात करूंगा इंडिया अलायंस से, मैं मिलूंगा हर पॉलिटिकल पार्टी नेता लोगों से। आज ये लोग सड़क में आवाज देकर घर वापस जाने का చూడండి, మన రేవంత్ రెడ్డి గారు మొత్తం ఇండియా అలయన్స్ తోటి, రాహుల్ గాంధీ పిఎం అయితే ఇండియా అలయన్స్ తోటి మాట్లాడతాడంట. ఏంది నెక్స్ట్ ఒక జెన్జీనే ఎడ్యుకేషన్ సెంట్రల్ మినిస్టర్గా పెట్టాలని చెప్పేసి. అర్థం చేసుకోండి మన రేవంత్ రెడ్డి గారు ఎంత కామెడీ చేస్తున్నారు అనేది. ఎందుకు ఇట్లాంటి లీడర్ని మనం ఎంచుకుంటున్నాం అనేది కూడా చూసుకోండి ప్రజలారా. తలా తోకలేని మాటలు ఎట్లా మాట్లాడతారో అర్థమయ్యే కావట్లేదు. సరే, ఆ సెంట్రల్ గవర్నమెంట్ రాహుల్ పిఎం అయ్యేది ఎప్పుడో కాంది ఎప్పుడో తెలియదు. తర్వాత అదేవిధంగా అవన్నీ మనకెందుకు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటప్పుడు ఆ జెన్జీ లీడరు ఈయన అయ్యేది ఎప్పుడో, ఈయన అసలు నెక్స్ట్ సీఎం ఉంటాడో తెలియదు, లేడో తెలియదు, మాట్లాడుతాడో తెలియదు, మాట్లాడో తెలియదు. అవన్నీ మనకెందుకు. ప్రజెంట్ నువ్వు తెలంగాణలో విద్యాశాఖ మంత్రి ఎవరు? మన రేవంత్ రెడ్డి. ఇక ఆ విద్యాశాఖ మంత్రి ఎవరో ఒక జెన్జీ లీడర్ 20 నుంచి 25 ఏళ్ళ మధ్యలో ఎవరైతే ఆ జెన్జీ లీడర్ ఉన్నారో ఆయనను ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయనకు ఓకే అయిపోతుంది. ఎక్కడో సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు, నీవు ఉండే స్టేట్ల తెలంగాణలో ఒక జెన్జీ లీడర్ని ఎడ్యుకేషన్ మినిస్టర్, జెన్జీ లీడర్ లేడు పోనీ కొన్ని ఎమ్మెల్సీ జెన్జీ లీడర్కి ఇచ్చేసి కొన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిపోతుంది కదా. ఫస్ట్ నువ్వు కడుక్కోకుండా ఎక్కడో పోయి స్పీచ్లు ఇవ్వడం కాదు. ఫస్ట్ తెలంగాణలో ఎడ్యుకేషన్ మినిస్టర్ నువ్వే. నీ హయాంలో ఎన్ని అవుతుందో చూస్తున్నాం. విద్యార్థులకు ఫీజులు లేవు, రీఎంబర్స్మెంట్ లేదు. అదేదో జెన్జీ లీడర్కి నువ్వే ఇచ్చి నీ హామీని నెరవేర్చుకో. ఇది మన రేవంత్ రెడ్డి గారి పాలన వ్యాఖ్యలు. మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.